ఎవరింట్లోకైనా లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రగాఢ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అక్కడికి రావడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సునే కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రాకముందే అనేక శుభ సంకేతాలను ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి ఎటువంటి ఇంట్లో ఉంటుందో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఓసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకుని, ఈ ఇంటి నుండి నేను వెళ్లిపోతున్నాను, ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతోంది, కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అని లక్ష్మీదేవి అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి అయితే నాకు లేదు, అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు. దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంట్లో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరవివ్వమని అడుగుతాడు. అప్పుడు తదాస్తని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఆ వ్యక్తికి వరాన్ని ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వేయమని కోడలికి చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేశారో లేదో అని అనుమానం వచ్చి తాను కూడా ఆ కూరలో మళ్ళీ ఉప్పు కారం అలాగే వేస్తుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలిద్దరూ తమ పనిలో తాము పడి ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తినలేగుస్తాడు. కొంతసేపు ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు భోంచేశారా అని తన భార్యను అడుగుతారు. తిన్నారండి అని భార్య సమాధానం చెప్తుంది. నాన్న ఏమీ మాట్లాడకుండా తిని వెళ్లిపోయారంటే నేనెందుకు మాట్లాడాలి? ఏమీ మాట్లాడకుండా అతను కూడా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేనిక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అంటుంది. ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమ ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండలేను అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసం అని మన పురాణాలు శాస్త్రాలు ఇప్పుడు మనం విన్న ఈ కథ ద్వారా చెప్తున్నాయి. ఎప్పుడు ప్రేమానురాగాలతో ఉండాలి. లక్ష్మీదేవికి ఇంటికి వస్తుందని ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు అనేవి గుంపులు గుంపులుగా ఏర్పడి ఏదైనా తినడం ప్రారంభించాయనుకోండి, అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా భావిస్తారు. ఇంట్లో ఒక చోట 3 బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తున్నారు. దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లి కనిపించటం కూడా శుభ సూచకమే. అలాగే అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపించడం విరుద్ధమైన సంకేతం అని కూడా చెప్పబడుతోంది. కేవలం ఒక బల్లి మాత్రమే తులసి మొక్క దగ్గర కనిపిస్తే అది ధనలాభం జరుగుతుందని పెద్దలు చెప్తారు. అంతేకాదు, మీ కుడి చేతిలో నిరంతరం దురదగా ఉంటే ఇది కూడా ధనాన్ని అందించే మంచి సంకేతం అని నమ్ముతారు. నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు, గుడ్లగూబ, అలాగే ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, పాము, గులాబీ మొదలైనవన్నీ కనిపిస్తే అది కూడా ఐశ్వర్యాన్ని పొందడానికి సంకేతంగానే మనం పరిగణించాలి. అలాగే లక్ష్మీదేవి వచ్చే ఇల్లు ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి. బల్లి మీద పడితే చిరాకు పడతాం, అశుభంగా భావిస్తారు. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శాస్త్ర ప్రకారం కుడి చేతిపై పడి వెంటనే పైకెక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. పాము అంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచకమని కొంతమంది నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము కనబడితే మంచిది.
చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. హిందూ విశ్వాస ప్రకారం పిల్లి ఏడవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అదే పిల్లి ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం శుభ పరిణామంగా పరిగణించబడుతుంది. పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, దయ కలుగుతుందని విశ్వాసం. ఆ ఇల్లు సంపద, ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం. హిందూ మతంలో ఏనుగును గణేశుడికి చిహ్నంగా చూస్తారు. వినాయకుడు శుభం, లాభాలకు దేవుడిగా పరిగణించబడతారు. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తూ ఉంటే దారిలో మీకు ఏనుగు కనిపిస్తే దానిని శుభ సంకేతంగా పరిగణించాలని నమ్మకం. ఆలయ సముదాయంలో ఏనుగును చూసినప్పుడు ఈ ఐశ్వర్యం మరింత పెరుగుతుంది. ఏదైనా పని మొదలు పెడితే ఏనుగుని దర్శించటం విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇలా అనేకానేకమైనటువంటి సంకేతాలతో లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడుతుంది. కాకపోతే మనం ఆ సంకేతాలను గుర్తించగలిగితే మన ఇంట అడుగుపెట్టిన లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా మన ఇంటి వాతావరణాన్ని చేసుకోగలుగుతాం.